మా ఊరికి 2 దారులు ఉన్నాయన్నమాట. ఒకటి ముందు నుండి అంటే ఫ్రంట్ నుంచి ఒక దారి ఉంటుంది. అలాగే ఇంకొకటి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి ఉండే దారిని చాలామంది ఉపయోగించరు. ఎందుకంటే అటు సైడు ఎక్కువ కంప చెట్లు, అందులో చీకటిగా లైట్స్ ఉండవు, ఏముండవు, అలా ఉంటుందన్నమాట. ఎవరు పెద్దగా తిరగరు అటు సైడు. ఈ ఫ్రంట్ దారినే ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి. ఏ టైం అయినా సరే ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎందుకంటే మోటార్ల కరెంట్ అలాంటిది వస్తూ ఉంటుంది. అది నైట్ టైమ్స్ వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు పంటలకు వెళ్ళి మడవలు అవి వేసుకోవాలి కాబట్టి ఏదో ఒక టైంలో తిరుగుతూనే ఉంటారనమాట మనుషులు. కాబట్టి ఈ ఫ్రంట్ దారిని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. అలాంటి ఈ ముందు దారిలోనే ఒక రేగు చెట్టు ఉంది. అది కూడా మా ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ రేగు చెట్టు చాలా పెద్దగా ఉంటుందన్నమాట. నార్మల్గా మా ఊరికి బస్సు వచ్చేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ బస్ కంటే చాలా హైట్లో ఉంటుందన్నమాట. పెద్ద రేగు చెట్టు అనమాట. దాని రేగు పండ్లు కూడా చాలా పెద్దవిగా, మీరు గంగిరేని పండ్లు చూసుంటారు కదా, ఆ సైజులో ఉంటాయన్నమాట. ఒక్కొక్క పండు కూడా అంత పెద్దవన్నమాట. మేము అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ టైం వెళ్ళి ఆ రేగు పండ్లు కొట్టుకొని తినేవాళ్ళం కూడా అప్పట్లో. చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆ రేగు చెట్టు మీద ఒక దెయ్యం ఉంది, ఏ టైంలో అంటే ఆ టైంలో అక్కడికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. చాలామందికి అక్కడ వింత అనుభవాలు ఎదురయ్యాయని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఒకసారి ఒక అతను నైట్ 10-10:30 ఆ టైంలో వస్తూ ఉన్నాడు ఆ రూట్లో పొలం దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఏం జరిగిందంటే ఆ చెట్టు ఉంటుంది కదా, చెట్టు పైన